ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రశస్త ఉదయకాలన్న మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మహాకృపను బట్టి దేవుడు మన జీవితాల్లో మరొక నూతన దినాన్ని బహుమతిగా ఇచ్చాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించేవారమై ఉంటున్నాం. ఈరోజు ఉదయకాల మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 25వ కీర్తన 2వ వచనం. దేవా, నా దేవా, నీ యందు నమ్మిక ఉంచున్నాను, నన్ను సిగ్గుపడనీయకము. మరలా చదువుతాను. 25వ సంకీర్తన 2వ వచనం. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచున్నాను, నన్ను సిగ్గుపడనీయకము. దావీదు ఈ మాట పలుకుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, కొన్నిసార్లు మన జీవితాల్లో అనేకమైన పరిస్థితులు అనానుకూలంగా ఉంటాయి. అనేకమైన శోధన కాలాలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం నివసించే చోట, మనం ఉద్యోగం చేసే చోట, లేకుంటే ఎక్కడైనా సరే కొన్నిసార్లు అభద్రతా భావం మన జీవితంలో వస్తుంది. ఏదైనా జరగరానిది జరిగితే సిగ్గుపడతామేమో, జరగరానిది జరిగితే అవమానపడతామేమో అని కొన్నిసార్లు మనం వేదన పడుతూ ఉంటాం. దావీదు చక్రవర్తి జీవితంలో కూడా అనానుకూల పరిస్థితులు ఎదురైనప్పుడు తన శత్రువుల ఎదుట, అన్యజనుల ఎదుట దావీదు సిగ్గుపడకుండా, దేవుడు దావీదును సిగ్గుపడనీయకుండా దావీదును దేవుడు కాపాడాడు. దావీదును దేవుడు హెచ్చించాడు. అలాగే దావీదు అందుకని అంటాడు, నా దేవా, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఉదయకాల సమయంలో నీకెన్ని ఆపదలు ఉన్నాయో తెలియదు, ఎన్ని అవమానాలు ఉన్నాయో తెలియదు, ఎన్ని ఆటంకాలు ఉన్నాయో తెలియదు. నీ పరిస్థితి అనానుకూలంగా ఉండొచ్చు, నీకు వ్యతిరేకంగా మనుషులు ఉండొచ్చు. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ప్రభు నిన్ను సిగ్గుపడని. కారణం ఏంటి తెలుసా? నీవు ప్రభు మీద నమ్మకం ఉంచితే ఆయన ఎప్పుడు నిన్ను సిగ్గుపడని. ఆయన నిన్ను తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. ప్రియ దేవుని బిడ్డ, కృంగి ఉన్నావేమో, వేదన పడుతున్నావేమో, మహోన్నతుడైన దేవుడు నిన్ను సిగ్గుపడనీయడమ్మా. ప్రియ సహోదరుడా, మహోన్నతుడైన దేవుడు నిన్ను అవమానపరచడు. ఆ మహోన్నతుడైన దేవుడు అందుకనే ఎక్కడ అంటాడు, ఏమంటాడంటే కీర్తనకారుడు 3వ వచనంలో కూడా అంటాడు, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు. అవును ప్రియ దేవుని బిడ్డ, సద్భక్తితో బ్రతికే నీ జీవితంలో దేవుడు నిన్ను ఘనపరిచేవాడే కానీ నిన్ను అవమానపరిచేవాడు కాదు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు వేదన పడుతున్నావు? ఎందుకు కృంగి ఉన్నావు? దేవుడు ఎప్పుడు నిన్ను సిగ్గుపరచడు, దేవుడు ఎప్పుడు అవమానపరచడు. ఆయన నామానికి ఘనత తెచ్చుకుంటాడు నిన్ను హెచ్చించి. భయపడకు. కనుక నాతో కలిసి తలలు వంచి ప్రార్థన చేయి, ప్రభు నిన్ను బలపరుస్తాడు. కృపగల తండ్రి, దయగల దేవ, సర్వాధికారి, మీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రం నాయన. అవును ప్రభువా, కీర్తనకారుడు దావీదు చెప్పినట్లు, దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము అన్నట్లు. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు అన్న మాటలు మేము చూస్తున్నాం. అవును ప్రభువా, పరిస్థితులు ఎదురై అనానుకూలంగా మా మీదకు ఉన్నప్పుడు, మనుషులు ఎదురు తిరిగినప్పుడు, పరిస్థితులు ఎదురు తిరిగినప్పుడు, ఎక్కడ అవమానపడతామేమో, ఎక్కడ సిగ్గుపడతామేమో అని భయపడుతున్నప్పుడు నీ మాటలు మమ్మల్ని బలపరిచేవిగా ఉన్నాయి. నాయన, నీవు సజీవుడమైన దేవుడు, నీ కొరకు కనిపెట్టుకున్న మా జీవితాల్లో మమ్మల్ని ఎప్పుడు సిగ్గునందైనవని మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించుగాక.